Hello my dear bio squad, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? This is your biology master teacher Sumya Sheikh and warm welcome to Vedantu 8-9-10 channel. And ఈ రోజు మనం we will be studying our just 1 minute. కనిపిస్తుంది కదా బోర్డ్ క్లియర్గా. సో ఈ రోజు మనం ఈ NTSC అండ్ నీట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాట్ సెషన్ విల్ బి డూయింగ్ అండ్ ఆల్రెడీ 2 సెషన్స్ అయిపోయాయి కదా. సో ఈరోజు మనము ఒకసారి రీక్యాప్ చేసేసుకుందాం. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మనం చదివాము అండ్ కదా లాస్ట్ సెషన్స్లో. సో ఈ సెషన్లో మనము ఆ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాట్ విల్ బి కంటిన్యూయింగ్. ఈసోఫాగస్ డైజెషన్ ఇన్ స్టమక్, డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ఎలా జరుగుతుందో అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎజెషన్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ డైజెషన్ ఎలా జరుగుతుందో. సో ఇదంతా మనము ఈ సెషన్లో చదువుకోబోతున్నాం. జస్ట్ 1 సెకండ్. Now it will be visible for you. Yeah, ఇది కొంచెం బాగా కనిపిస్తుంది మీకు. ఓకే, సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఒకసారి మళ్ళీ అన్ని రీక్యాప్ చేసేసుకుందాం. మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది డైజెషన్ ఏదైతే ఉంటుందో. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్ అండ్ ఇట్ ఎండ్స్ అట్ యానస్ దగ్గర ఎండ్ అవుతుంది కదా. అండ్ సలైవరీ గ్లాండ్స్లో మనం మెయిన్గా చూసుకుంటే పారోటిడ్, సబ్మాండిబులార్, సబ్లింగ్వల్ గ్లాండ్స్ అనేవి మనకు ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్, ఇవి మధ్యలో వచ్చేవి బక్కల్ క్యావిటీ, ఈసోఫాగస్, లివర్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, ప్యాంక్రియాస్, ఇవన్నీ మౌత్ టు యానస్ మధ్యలో వచ్చే ఆర్గన్స్ అన్నీ. ఓకేనా? సో విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ డస్ సలైవరీ అమైలేస్ యాక్ట్స్? సెలైవరీ అమైలేస్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మీద యాక్ట్ చేస్తాయి? స్టార్ట్ చేసే ముందు ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మీద యాక్ట్ చేస్తాయి? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజీ క్వశ్చన్. నాకు తెలుసు దీనికి ఆన్సర్ మీకు తెలుసు అని. ఐ నో మీకు ఈ ఆన్సర్ తెలుసు. చాలా ఈజీ క్వశ్చన్ గైస్. ఫాస్ట్గా కమెంట్ చేసి చెప్పండి, నేను తర్వాత మీ కమెంట్స్ చూస్తాను. ఓకే, అండ్ ఐ రిప్లై ఆల్సో. నేను రిప్లై కూడా చేస్తాను, లేకపోతే హార్ట్ అయినా ఇస్తాను. ఓకేనా? సో దే యాక్ట్ ఆన్ స్టార్చ్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ మాల్టోస్. స్టార్చ్ను ఏం చేస్తాయి? మాల్టోస్ కిందికి కన్వర్ట్ చేస్తాయి. ఈ లైఫ్ ప్రాసెస్ చాప్టర్, ఈ డైజెషన్ చాప్టర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని హయ్యర్ స్టడీస్ వెళ్తూ ఉన్నా, ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ బయాలజీ ఫీల్డ్లో మీరు ఉన్నారు, నీట్ ఈజ్ యువర్ ఎయిమ్ అంటే ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో దిస్ షుడ్ బి స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ ఓన్లీ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి. ఇఫ్ ఇక్కడ మీ ఫౌండేషన్ వీక్ ఉందనుకోండి, కాంట్. మీకు ఆ ఎయిమ్ ఉంటే సో ఫోకస్ ఆన్ దిస్. ఓకే, 3 చెప్పాను కదా. ఈసోఫాగస్ డైజెషన్ ఇన్ స్టమక్ ఎలా జరుగుతుందో, లార్జ్ ఇంటెస్టైన్ ఎజిషన్ and digestion in small intestine, tarvata digestion. So these 3 we will be discussing. So first let's start with esophagus and digestion in stomach. With this topic we will be starting. So చూడండి, ఈసోఫాగస్లో చూసుకుంటే ట్యూబ్. ఈసోఫాగస్ ఏంటి? ఇట్ ఈజ్ అ ట్యూబ్ కనెక్టింగ్ బక్కల్ క్యావిటీ టు స్టమక్. అదేం చేస్తుంది? బక్కల్ క్యావిటీ ఏదైతే ఉంటుందో, బక్కల్ క్యావిటీ మన మౌత్, సో ఆ బక్కల్ క్యావిటీని స్టమక్తో కనెక్ట్ చేస్తుంది. అండ్ 20 to 25 సెంటీమీటర్స్ లాంగ్ లెంత్ ఉందండి. ఎపిగ్లాటిస్లో మనం చూసుకుంటే ఎపిగ్లాటిస్ ఏంటి? ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ ఎపిగ్లాటిస్. ఒక ఫ్లాప్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఫ్లాప్ ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇలా ఫుడ్ ఇక్కడికి వెళ్ళింది ఇక్కడ నుంచి. దట్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ ఎపిగ్లాటిస్. అండ్ ఇదేంటి? ఇదంతా ఇక్కడ మూవ్ అవుతుంది కదా, ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ ఈసోఫాగస్. ఈ మూవ్ అయ్యే ఫుడ్ని మనము బోలస్ అని అంటాము. వీ కాల్ దిస్ ఫుడ్ యాజ్ బోలస్. చూడండి, సిరీస్ ఆఫ్ ఇన్వాలంటరీ రిథమిక్ కాంట్రాక్షన్స్ వల్ల
ఏంటి ఫుడ్ అనేది మూవ్ అవుతుంది. ఆ రిథమిక్ కాంట్రాక్షన్స్ అనేవి లేకపోతే ఫుడ్ మూవ్ అవ్వలేదు. చూడండి హియర్ యూ కెన్ సీ అలా ఇలా మూవ్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ వేవ్స్ లాగా కనిపిస్తున్నాయా? సో ఆ వేవ్స్ ద్వారా ఏమవుతుంది, ఫుడ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఏమని చెప్తాం మనం దాన్ని, బోలస్, వి కాల్ ఇట్ యాజ్ బోలస్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ మనకేంటి స్టమక్ అనేది ఉంది అండ్ ఇక్కడ మజిల్స్ ఏవైతే ఉన్నాయో మజిల్స్ కాంట్రాక్ట్. ఓకే, ఇక్కడ మజిల్స్ రిలాక్స్ అవుతున్నాయి. మజిల్స్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్స్ అవ్వడం వల్ల వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా ఈ టైప్ ఆఫ్ వేవ్ అనేది ఈ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ వల్లనే ఈ టైప్ ఆఫ్ వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. మజిల్స్ రిలాక్స్, చూడండి ఇక్కడ మజిల్స్ ఏంటి రిలాక్స్ అయిపోయాయి. ఇక్కడ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ బోలస్ ఏదైతే ఉంటుందో మూవ్ అయ్యి స్టమక్ లోపలికి వెళ్తుంది. ఈసోఫాగస్లో మనం చూసుకుంటే ఈసోఫాగస్ ఓపెన్స్ ఇంటూ స్టమక్. ఈసోఫాగస్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, స్టమక్లోకి ఓపెన్ అవుతుంది బై కార్డియాక్ స్పింక్టర్. దేని ద్వారా, నేను ఇంతకు ముందు చెప్పాను స్పింక్టర్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ అ డోర్ మీకు ఎలా ఉంది, లోపల రావడానికి మీకు డోర్ ఎలాగైతే ఓపెన్ అవుతే, ఏ డోర్ అయినా ఓపెన్ అయితే డోర్ ఆల్ వాల్వ్, డోర్ ఆర్ ఏదైనా వాల్వ్ ఉందనుకోండి, డోర్ ఆల్ వాల్వ్ ఏదైనా ఉంటే సో అది ఓపెన్ అవ్వగానే ఎలాగైతే లోపల ఉన్న ఫ్లూయిడ్స్ బయటకు వస్తాయో, బయట ఉన్న వాళ్ళు లోపలికి వస్తారో, సో సేమ్ ఇది కూడా స్పింక్టర్ అనేది అలాగే. రిమెంబర్ దిస్, ఎక్కడ మీకు స్పింక్టర్ అని వచ్చినా ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో గ్యాస్ట్రో ఈసోఫాజియల్ స్పింక్టర్ అని అంటాం మనం దాన్ని. ఏమంటాము, కార్డియాక్ స్పింక్టర్ని గ్యాస్ట్రో ఈసోఫాజియల్ స్పింక్టర్. ఈ టైట్ మజిల్స్ ఏవైతే ఉంటాయో దట్ కీప్ స్టమక్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది ఈసోఫాగస్. సో ఈ మజిల్స్ ఏం చేస్తాయి, స్టమక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈసోఫాగస్ బయట ఉంచుతాయి. ఓకే, ఈసోఫాగస్లోకి రాకుండా ఉంచుతాయి ఈ టైట్ మజిల్. లైక్ ఈ కార్డియాక్ స్పింక్టర్ ఏంటి, కార్డియాక్ స్పింక్టర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మజిల్, టైట్ మజిల్స్తో ఇవి మేడప్ ఆఫ్ అయి ఉంటాయి. సో ఈ మజిల్స్తో మేడప్ ఆఫ్ అయి ఉన్నవి ఏం చేస్తాయి, వాట్ డస్ దే డూ, ఈ లోపల స్టమక్ లోపల ఏంటి మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. మ్యూకస్ మెంబ్రెయిన్ ఉండడం వల్ల ఈ హెచ్సిఎల్ ఏదైతే ఉంటుందో ఈ హెచ్సిఎల్ స్టమక్ని డ్యామేజ్ చేయలేదు. అదే ఈ హెచ్సిఎల్ ఈసోఫాగస్లోకి వచ్చిందనుకోండి, ఈసోఫాగస్ విల్ గెట్ డ్యామేజ్డ్ బికాస్ అంత థిక్ లైనింగ్ ఆఫ్ మ్యూకస్ అనేది ఈసోఫాగస్లో లేదు కాబట్టి ఈసోఫాగస్ ఏమవుతుంది, ఇట్ విల్ గెట్ డ్యామేజ్డ్. ఓకే, స్టమక్ జే షేప్డ్ మస్కులార్ బ్యాగ్. స్టమక్ ఏంటి అంటే దట్స్ అ జే షేప్డ్ మస్కులార్ బ్యాగ్. చూడండి స్టమక్ ఎలా ఉంది, ఇట్స్ లైక్ అ జే షేప్డ్లో ఉంది కదా. రైట్, చూడండి స్టమక్లో ఇలా మొత్తం రొటేట్, ఫుడ్ మొత్తం ఇలా గ్రైండింగ్ జరుగుతూ ఉంటుంది. కనిపిస్తుందా ఇక్కడ, చూడండి ఎలా గ్రైండింగ్ జరుగుతూ ఉందో ఫుడ్. రైట్, ఫుడ్ గ్రైండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మిక్సెస్ ఫుడ్ విత్, తర్వాత ఏమవుతుంది, స్టోర్స్ అండ్ డైజెస్ట్ ద ఫుడ్ ఫర్ 4 to 5 hours. ఈ బ్యాగ్లో ఏముంటుంది, ఈ జే షేప్డ్ బ్యాగ్లో ఫుడ్ అనేది ఉంటుంది. రైట్, ఈ ఫుడ్ ఏంటి, దిస్ ఫుడ్ గెట్స్ మిక్స్డ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో మిక్స్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్తో ఈ ఫుడ్ అనేది మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి డైజెస్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ దట్ బ్రేక్ డౌన్ ప్రోటీన్స్, అవేంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో మిక్స్ అవుతాయి అండ్ ప్రోటీన్స్ని బ్రేక్, ఇక్కడ ఏం జరుగుతుంది స్టమక్లో ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. హియర్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ ఈజ్ హ్యాపెనింగ్. రైట్, ఏం బ్రేక్ డౌన్ జరుగుతుంది అంటే ప్రోటీన్స్ ఆర్ గెటింగ్ బ్రేక్ డౌన్. అండ్ బక్కల్ క్యావిటీలో ఏం బ్రేక్ డౌన్ అయింది చెప్పండి, బక్కల్ క్యావిటీలో చెప్పండి, కమెంట్ చేయండి, ఏం బ్రేక్ డౌన్ అయింది బక్కల్ క్యావిటీలో, స్టార్చ్ బ్రేక్ డౌన్ అనేది బక్కల్ క్యావిటీలో జరిగింది కదా. సో ఖైమ్ ఏదైతే ఉందో పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్ ద స్టమక్. ఏంటి, ఇక్కడ స్టమక్లో ప్రోటీన్స్ డైజెస్ట్ అయిపోయాయి కదా. సో ఈ టైప్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ ఎంజైమ్స్ ఆ ఫుడ్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ మనము వీ కాల్ ఇట్ యాజ్ ఖైమ్.
మనము ఈసోఫాగస్లో ఏమన్నాము, ఇన్ ఈసోఫాగస్ వీ కాల్డ్ ఇట్ యాజ్ బోలస్ అని చెప్పాము. అదే మనము ఇక్కడ దాన్ని ఏమంటున్నాము, స్టొమక్లో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఖైమ్. మీకు అడుగుతారు క్వశ్చన్స్, బోలస్ అంటే ఏంటి, ఖైమ్ అంటే ఏంటి అని. ఓకే, సో స్టొమక్లో ఏం డైజెస్ట్ అవుతాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు అడుగుతారు. సో యూ మస్ట్ బీ రెడీ. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి, బట్ యాక్చువల్గా ఈ నీట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తెలుసా మీకు? ఎవరెవరికి తెలియదు నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటో, ఎవరెవరికి తెలియదు. సో ఈ నెగిటివ్ మార్కింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను మీకు. 10 మార్క్స్ ఉన్నాయనుకోండి. సో 10 మార్క్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్. సో టోటల్ ఎంత, 40 మార్క్స్ కదా, రైట్ కదా, 40 మార్క్స్ కదా. అండ్ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక రైట్ క్వశ్చన్ రాస్తే మీకేంటి 4 మార్క్స్ వస్తాయి. మీరు ఒక రాంగ్ క్వశ్చన్ రాస్తే ఈ 4 మార్క్స్ ఎలాగూ పోతాయి, -1 మార్క్ పోతుంది. దాంతోపాటు ఈ 4 మార్క్స్తో పాటు ఈ కరెక్ట్ రాసిన ఆన్సర్లోని 1 మార్క్ కూడా పోతుంది. దట్ ఈజ్ నెగిటివ్ మార్కింగ్. ఒకవేళ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ లేకపోతే చాలామంది అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా స్కోర్ చేయగలిగే వాళ్ళు. బట్ ఈ నెగిటివ్ మార్కింగ్, ఈ నెగిటివ్ మార్కింగ్ వల్ల ఏమవుతుందంటే your marks get decreases. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తున్నాము అనే కాదు, రాంగ్ ఆన్సర్స్ రాయకూడదు అనేది కూడా మీ బ్రెయిన్లో ఉండాలి. అదే మీ బ్రెయిన్లో పెట్టుకొని యూ మస్ట్ అటెంప్ట్ ద క్వశ్చన్స్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్టమక్. సో స్టమక్స్లో ఏ పార్ట్స్ ఉంటాయి అంటే కార్డియాక్, ఫండస్, బాడీ, పైరోలస్. చూడండి గైస్, దీంట్లో నేను చాలా డెప్త్గా, చాలా సింపుల్గా, చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. బాగా వినండి, అండర్స్టాండ్ చేసుకోండి దిస్ పార్ట్. ఇదంతా డైజెషన్ ఏంటి అంటే యూ పీపుల్ మే గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, మీరు ఈ డైజెషన్ పార్ట్స్ ఇఫ్ యూ సీ దిస్ లైక్ చదివేటప్పుడు యూ ఫీల్ లైక్ నాకు అంతా గుర్తుంది, బట్ లేటర్ యూ మే ఫీల్ లైక్ కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఫిజియాలజీ అంటే ఏంటి అంటే ప్రాసెసెస్ ఎలా జరుగుతాయి అనేది స్టడీ చేయడాన్ని ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. ఓకే, సో దీంట్లో ఈ ఫిజియాలజీలో ఎలా ప్రాసెసెస్ జరుగుతున్నాయి అనే దాని గురించి మనం చదువుతాము. దట్ ఈజ్ లైక్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ గురించి చదువుతాం, డైజెషన్ గురించి చదువుతాం, ఎక్స్క్రీషన్ గురించి చదువుతాం కదా. సో అవన్నీ ఫిజియాలజీలో పార్ట్స్ అనమాట. చూడండి, కార్డియాక్ ఫస్ట్ ఏంటి, కార్డియాక్. సో కార్డియాక్ స్టమక్ ఎక్కడ ఉంది చూడండి, హియర్, ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్డియాక్ స్టమక్. దిస్ పార్ట్, దిస్ ఈజ్ కార్డియాక్ స్టమక్. అండ్ సెకండ్ ఏంటి, ఫండస్. ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఫండస్. ఓకే, ఇక్కడ ఇంకా మధ్యలో ఏదైతే ఉందో ఇదంతా పోర్షన్ దిస్ ఈజ్ బాడీ. అండ్ ఇక్కడ ఎండుకు వచ్చేసరికి పైరోలిక్ అని అంటాం మనం ఈ పోర్షన్ని. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ పైలోరిక్. సో సుపీరియర్ పోర్షన్ ఆఫ్ డియోడినమ్ ఇట్ ఈస్ వాట్, ఇదేంటి సుపీరియర్. ఇక్కడ ఎండింగ్ పోర్షన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ సుపీరియర్ పోర్షన్ ఆఫ్ డియోడినమ్. చూడండి, స్టమక్ స్టార్ట్ దేంతో అవుతుంది, ఈసోఫాగస్ ఎండ్ ఎక్కడైతే అవుతుందో స్టమక్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈసోఫాగస్ ఎండ్ అవుతే స్టమక్ ఏంటి స్టార్ట్ అవుతుంది. సో సుపీరియర్ పోర్షన్ ఆఫ్ డియోడినంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఇది ఎక్కడైతే స్టమక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ డియోడినం అనేది స్టార్ట్ అవుతుంది. డియోడినం అంటే ఇట్ ఈస్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. యాంటీరియర్ అంటే ఏంటి, స్టార్టింగ్ పార్ట్. పోస్టీరియర్ అంటే ఎండింగ్ పార్ట్.
ఓకే, ఈ యాంటీరియర్ పోస్టీరియర్ ఈ టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం, ఎందుకంటే కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ టర్మ్స్ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, మీరు జస్ట్ అలా బట్టి కొట్టినట్టు బ్లైండ్గా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ టర్మ్స్ మీకు బాగా అర్థం అవుతాయి అనుకోండి, మీరు అర్థం చేసుకున్నారనుకోండి, సో యూ వోంట్ ఫీల్ కన్ఫ్యూజ్డ్, రైట్? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, స్టమక్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవేవి ఉన్నాయి అని మనం చూసుకుంటే చూడండి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ సెక్రీట్స్ జ్యూస్, గ్యాస్ట్రిక్ జ్యూస్ని సెక్రీట్ చేస్తాయి. జ్యూస్ అంటే తాగే జ్యూస్ కాదు, ఇట్స్ లైక్ ఎంజైమ్స్ లాగా అనమాట. ఇది ఇక్కడ ఫుడ్ పార్టికల్ కనిపిస్తుందా మీకు? చూడండి, ఈ డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కలిసి దీన్ని ఏం చేస్తున్నాయి, ముక్కలు కింద చేసేసి దాన్ని డైజెస్ట్ చేసేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా ఆల్గే గ్రీన్ కలర్లో పాచి ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారా ఆ పాచిని? సో ఆ పాచి మీద యాసిడ్ ఉంటారు, క్లీన్ చేసే యాసిడ్ వేరు. ఆ యాసిడ్ వేసామనుకోండి, ఏమవుతుంది ఆ పాచి మొత్తం? ఏమవుతుంది అక్కడ చెప్పండి? ఆ పాచి మొత్తం ఏమవుతుంది అంటే కొంచెం సేపటికి అక్కడ రియాక్షన్ జరిగి పాచి మొత్తం తినేసేలా అయిపోతుంది. తినేయడం అంటే ఈ యాసిడ్ ఏదైతే ఉందో ఈ యాసిడ్ ఆ పాచిని ఏంటి తినేస్తుంది, డైజెస్ట్ చేసేస్తుంది. సేమ్ అలాగే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ని డైజెస్ట్ చేసేస్తుంది. ఈ ఎంజైమ్స్ అన్నీ కలిపి ఫుడ్ని డైజెస్ట్ చేసేస్తాయి. pH ఏముంటుంది ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ది అంటే 1.5 నుంచి 1.8 వరకు ఉంటుంది pH దీనిది. అండ్ ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యూకస్, పెప్సినోజన్, ఓకే, సో ఇవన్నీ ఉంటాయి మనకు. ఏమేమి ఉంటాయి? హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యూకస్ ఉంటుంది, పెప్సినోజన్ ఉంటుంది గ్యాస్ట్రిక్ జ్యూస్లో. ఓకే, డైజెషన్ ఇన్ స్టమక్లో చూద్దాం. డైజెషన్ స్టమక్లో ఎలా జరుగుతుంది అంటే చూడండి, ఫస్ట్ ఏం జరుగుతుంది, క్రియేట్స్ ది ఆప్టిమమ్ pH ఫర్ పెప్సిన్ యాక్టివిటీ. స్టమక్లో ఏం జరుగుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది స్టమక్లో అంటే ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఒక ఆప్టిమమ్ pH లెవెల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అంటే పెప్సిన్ ఎంజైమ్, ఇది కూడా ఒక ఎంజైమ్. ఈ ఎంజైము ఆ ఆప్టిమమ్ pH ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఈ పెప్సిన్ ఎంజైమ్ అనేది ఫుడ్ మీద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడు యాక్ట్ చేస్తుంది? ఆప్టిమమ్ pH క్రియేట్ అయినప్పుడే ఫుడ్ మీద ఇది యాక్ట్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ కాంట్ యాక్ట్. పెప్సినోజన్ ఉంది కదా, సో పెప్సినోజన్ తర్వాత ఏమవుతుంది, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంది ఇక్కడ పెప్సినోజన్. హెచ్సిఎల్ ఏం చేస్తుంది దాన్ని? వాట్ ఈజ్ హెచ్సిఎల్ డూయింగ్? హెచ్సిఎల్ దాన్ని ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తుంది, యాక్టివ్ ఎంజైమ్గా చేస్తుంది. పెప్సినోజన్ని యాక్టివేట్ చేసేస్తుంది, పెప్సిన్గా దేనిలో కన్వర్ట్ చేస్తుంది, పెప్సిన్లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ ఏంటి, ఫుడ్తో పాటు స్టమక్లో కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి లోపలికి వచ్చేస్తాయి. సో ఆ బ్యాక్టీరియాని ఏం చేస్తుంది, ఇట్ కిల్స్ ఆల్ దట్ బ్యాక్టీరియా. స్టమక్లో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియాని ఏం చేస్తుంది, ఇట్ కిల్స్. డైజెషన్ ఇన్ స్టమక్లో డైజెషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకుంటే చూడండి, పెప్సినోజన్గా ఉండింది కదా, సో ఈ పెప్సినోజన్ ఏమైంది, హెచ్సిఎల్ దీన్ని యాక్టివేట్ చేసేసి పెప్సిన్గా మార్చింది, రైట్? సో డైజెస్ట్ ప్రోటీన్స్ ఇన్ ఫుడ్. పెప్సిన్ పని ఏంటి, పెప్సిన్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ మీద యాక్ట్ చేస్తుంది. చూడండి, ఈ ప్రోటీన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఈ ప్రోటీన్స్ ఇలా ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ మీద ఎప్పుడైతే ఈ పెప్సిన్ యాక్ట్ చేస్తుందో అవి దేంట్లో కన్వర్ట్ అవుతాయి, ప్రోటియోసిస్ అండ్ పెప్టోసిస్లోకి కన్వర్ట్ అవుతాయి. దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటియోసిస్ అండ్ పెప్టోన్స్లోకి కన్వర్ట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ మనకు ప్రోటీన్స్ ఉన్నాయి, సో పెప్సిన్ ఏంటి కట్ చేసేస్తుంది, కచ్చ కత్తెరలాగా పనిచేస్తుంది. చూడండి, పెప్సిన్ కత్తెరలాగా కట్ చేసి పడేసింది, పాలీపెప్టైడ్స్గా చిన్న చిన్న ప్రోటియోసిస్ అండ్ పెప్టైడ్స్గా కట్ చేసి పడేసింది వాటిని. హౌ ఆర్ ది వాల్స్ ఆఫ్ ది స్టమక్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది యాక్షన్ ఆఫ్ హెచ్సిఎల్?
హెచ్సిఎల్ నుంచి స్టమక్ వాల్స్ ఎలా ప్రొటెక్టెడ్గా ఉంటాయి? నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా మీకు ఎలా ప్రొటెక్ట్ అయి ఉంటాయి. ఈసోఫాగస్లో వెళ్తే ఈసోఫాగస్ విల్ గెట్ బర్న్డ్, బట్ స్టమక్లో అంత హెచ్సిఎల్ ఉన్న కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్, అంత డేంజరస్, అంత ఎఫెక్టివ్ హెచ్సిఎల్ ఉన్న స్టమక్ ఎందుకు ఏం అవ్వట్లేదు అంటే మ్యూకస్ అండ్ బైకార్బోనేట్స్ ఏవైతే ఉంటాయో, బైకార్బోనేట్ ఏంటి? ఇట్స్ అ బేస్. ఓకే, మ్యూకస్ అండ్ బైకార్బోనేట్స్, స్టమక్లో ఉన్న మ్యూకస్ అండ్ బైకార్బోనేట్స్ ఏం చేస్తాయి? ఇట్స్ అ లైనింగ్. స్టమక్లో మొత్తం ఇక్కడ లైనింగ్ కనపడుతుందా మీకు? క్రీమిష్ కలర్ లైనింగ్ ఇక్కడ స్టమక్లో ఉంది. సో ఆ లైనింగ్ ఏం చేస్తుంది అంటే ఈ హెచ్సిఎల్తో స్టమక్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ది స్టమక్ ఫ్రమ్ దిస్ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ హెచ్సిఎల్. కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్తో స్టమక్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ అటాక్ ఆఫ్ హెచ్సిఎల్. చూడండి, ఇది స్టమక్ ల్యూమెన్. సో ల్యూమెన్ అంటే స్టమక్ లోపల చూస్తే మనము చూడండి ఇలా ఉంటుంది. ఇది బ్లడ్ క్యాపిలరీ, ఇది ఫ్లూయిడ్ మధ్యలో ఉంటుంది, ఫ్లూయిడ్ లైక్ ఈ సెల్స్ మధ్యలో అండ్ బ్లడ్ క్యాపిలరీస్ మధ్యలో ఉంటుంది. ఇదేంటి? సర్ఫేస్ స్టమక్లో లోపల ఇన్నర్ లైనింగ్. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బైకార్బోనేట్స్ చూడండి సెక్రీట్ చేస్తున్నాయి. అండ్ ఇదంతా ఏంటి? మ్యూకస్ మెంబ్రెయిన్. ఇదంతా మ్యూకస్ సెల్స్ ఉన్నాయి. ఇవేంటి? ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మ్యూకస్ సెల్స్. ఇవి మ్యూకస్, ఒక మ్యూకస్ లేయర్. మ్యూకస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ స్టిక్కీ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆ స్టిక్కీ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ సెక్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్స్ లైక్ ఏ ప్రొటెక్షన్ లాగా, ఒక లేయర్డ్ ప్రొటెక్షన్, ప్రొటెక్టెడ్ లేయర్ లాగా పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు చూడండి, డైజెషన్ ఇన్ స్టమక్. కైమ్ మూవ్స్ ఫ్రమ్ ది స్టమక్ టు ది స్మాల్ ఇంటెస్టైన్ త్రూ పైలోరిక్ స్పింక్టర్. పైలోరిక్ స్పింక్టర్ ద్వారా ఏంటి? దిస్ ఇస్ పైలోరిక్ స్పింక్టర్. ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఈ పైలోరిక్ స్పింక్టర్ ద్వారా ఏంటి? ఖైమ్ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ వరకు మూవ్ అవుతుంది. ఖైమ్ మూవ్స్. ఖైమ్ ఏదైతే ఉంటుందో ఈ ఖైమ్ స్టమక్ నుంచి, ఖైమ్లో ఉంటుంది, ఖైమ్ ఉంది కదా ఇప్పుడు స్టమక్లో. సో ఈ ఖైమ్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్ వరకు ఎలా వెళ్తుంది అంటే ఈ పైలోరిక్ స్పింక్టర్ పాస్ అయ్యి వెళ్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎండింగ్ పార్ట్ స్టమక్లో ఇక్కడ డియోడినం ఉంటుంది. వాట్ ఈస్ డియోడినం అంటే? స్మాల్ ఇంటెస్టైన్ ఇనీషియల్ పార్ట్, యాంటీరియర్ పార్ట్ స్మాల్ ఇంటెస్టైన్కి. So here we have some small questions. So pepsin secreted by gastric glands helps in the digestion of, చూడండి పెప్సిన్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయి? పెప్సిన్ సెక్రీట్ చేస్తాయి. సో ఈ సెక్రీట్ అయిన పెప్సిన్ ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి డైజెషన్? పెప్సిన్ ప్రోటీన్స్ డైజెషన్కి హెల్ప్ చేస్తుందా, ఫ్యాట్స్ డైజెషన్కి హెల్ప్ చేస్తుందా చెప్పండి? ఈ రెండిట్లో పెప్సిన్ ఏ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది? ఫ్యాట్స్ ఆర్ ప్రోటీన్స్? ఫాస్ట్గా చెప్పండి. రైట్, ప్రోటీన్స్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా, పెప్సిన్ ఈజ్ అ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్ సెక్రెటెడ్ బై ది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆఫ్ స్టమక్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆఫ్ స్టమక్ ఏవైతే ఉంటాయో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆఫ్ స్టమక్ ఏంటి? మ్యూ సెక్రీట్ చేస్తాయి, డైజెస్టింగ్ ఎంజైమ్ సెక్రీట్ చేస్తాయి. అవి ప్రోటీన్స్ని ఏం చేస్తాయి? పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసేస్తుంది. దేంట్లోకి? ప్రోటీన్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ పెప్టోన్స్ అండ్ పెప్టైడ్స్. దేంట్లో కన్వర్ట్ అవుతాయి? పెప్టోన్స్ ప్లస్ పెప్టైడ్స్లోకి కన్వర్ట్ అవుతాయి. రైట్, చూడండి ఇంకో క్వశ్చన్. ఇఫ్ pH ఆఫ్ స్టమక్ ఈజ్ 1.5, స్టమక్ pH 1.5 అయితే దెన్ విచ్ ఎంజైమ్ విల్ డైజెస్ట్ ద ప్రోటీన్?
ఎప్పుడైతే 1.5 అవుతుందో స్టమక్ pH, ఏ ప్రోటీన్ డైజెస్ట్ చేస్తుంది చెప్పండి? విచ్ ప్రోటీన్, విచ్ ఎంజైమ్ విల్ డైజెస్ట్ ప్రోటీన్? ఏ ఎంజైమ్ ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది? ట్రిప్సినా, అమైలేసా, పెప్సిన్ ఆర్ ఖైమోట్రిప్సిన్? చెప్పండి ఫాస్ట్గా. సో ద ఆన్సర్ ఈజ్ పెప్సిన్. పెప్సిన్ అనేది డైజెస్ట్ చేస్తుంది. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది HCl ప్రజెంట్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్. అసలు ఈ HCl ఏం చేస్తుంది? దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్? టెల్ మీ గైస్, ఫాస్ట్గా చెప్పండి. డైజెషన్ ఆఫ్ స్టార్చా, డైజెషన్ ఆఫ్ ఫ్యాటా, కన్వర్జన్ ఆఫ్ పెప్సినోజన్ ఇంటూ పెప్సిన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్? ఏది? ఈ 4లో ఏది చెప్పండి? టిక్ 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 టిక్. సో HCl ఏం చేస్తుందంటే పెప్సినోజన్ ఉంటుంది కదా, సో ఈ పెప్సినోజన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇట్ యాక్టివేట్స్ దిస్ పెప్సినోజన్ టు పెప్సిన్లోకి యాక్టివేట్ చేస్తుంది. రైట్? ఓకే. పెరిస్టాల్సిస్ అంటే ఏంటి? ఫీడింగ్ డ్యూ టు గ్రావిటీనా? యాక్ట్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఏంటి? తినడం అంట, లోపలికి వెళ్ళడం ఫుడ్. ఆర్ జస్ట్ నమలడమా? సెక్రీషన్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రీట్ అవ్వడం. ఇన్వాలంటరీ మస్క్యులార్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ alimentary కెనాల్. సో alimentary కెనాల్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లో కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ జరగడమా? చెప్పండి ఏంటి? వాట్ ఈస్ దాట్? So the answer is involuntary muscular contractions and relaxation of alimentary canal. మనం అన్నాం కదా, ఇందాక డిస్కస్ చేసుకున్నాం, వేవ్ లైక్ మూమెంట్స్, కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ ద్వారానే అలాంటి వేవ్ లైక్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడికి మన ఒక టాపిక్, మన ఈసోఫాగస్ అండ్ డైజెషన్ ఇన్ స్టమక్ ఏంటి, we have finished this topic, and next topic is digestion in small intestine. Small intestine lo digestion gurinchi we will discuss now. Okay, what is the function of mucus in the stomach? So stomach lo unna mucus em chestundi? దీని గురించి మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం. మ్యూకస్ అని చెప్పండి గాయస్, ఫాస్ట్గా చెప్పండి ఫాస్ట్గా. కమెంట్స్లో ఆన్సర్స్ చెప్పేయండి. సో మ్యూకస్ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్స్ స్టమక్లో లైనింగ్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఇట్స్ ఓన్ సెక్రేషన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మ్యూకస్ ఏం చేస్తుంది? మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద స్టమక్ లైనింగ్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది తన ఓన్ సెక్రేషన్స్తో. అంటే ఓన్ సెక్రేషన్స్ ఏంటి? తను సెక్రీట్ చేసే హైడ్రోక్లోరిక్ యాసిడ్తోనే కాపాడుతుంది మ్యూకస్. స్మాల్ ఇంటెస్టైన్లో మనం చూసుకుంటే 7 meters లాంగ్ ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ alimentary కెనాల్ ఏంటి? ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ alimentary కెనాల్. కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఆల్ మ్యాక్రోమాలిక్యూల్స్. ఇంకేం చేస్తుంది అది? అన్ని మ్యాక్రోమాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి డైజెషన్ అనేది చేసేస్తుంది. అండ్ డియోడీనం, జెజినం, ఇలియం ఏంటి? డియోడీనం, జెజినం, ఇలియం, ఇవన్నీ ఈ 3 ఏంటి? డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ ది parts of small intestine. Small intestine is divided into 3 parts. 3 partsలో మన స్మాల్ ఇంటెస్టైన్ అనేది డివైడ్ అయి ఉంది. సో ఇక్కడ
స్టమక్ ఎక్కడ ఎండ్ అవుతుందో, స్టమక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ డియోడినం స్టార్ట్ అవుతుంది, అంటే anterior పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. అండ్ ఎక్కడైతే కంటిన్యూ అవుతుందో, ఇక్కడ చూడండి కంటిన్యూ అయ్యి మధ్యలో పార్ట్ ఏంటి, దిస్ ఈజ్ జెజినం, అండ్ ఎండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది చూసారా, సో దట్ ఈజ్ ఇలియం. These three are the duodenum, jejunum and ileum parts. డైజెషన్ ఎలా జరుగుతుంది స్మాల్ ఇంటెస్టైన్లో అని మనం చూసుకుంటే, ఫుడ్ కమింగ్ ఫ్రమ్ స్టమక్ ఈజ్ మేడ్ ఆల్కలైన్. స్టమక్ నుంచి వస్తున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఆల్కలైన్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఎందుకు, టు ఎనేబుల్ ద యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో అసలు ఫుడ్ ఎందుకు కన్వర్ట్ అవుతుంది ఆల్కలైన్ ఫామ్లో చెప్పండి, ఫుడ్ ఆల్కలైన్ ఫామ్లో ఎందుకు కన్వర్ట్ అవుతుంది, ఎందుకు కన్వర్ట్ అవుతుందంటే డైజెస్టివ్ జ్యూసెస్ యాక్ట్ అవ్వాలి అంటే, ఈ డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఈ డైజెస్టివ్ జ్యూసెస్ యాక్ట్ అవ్వాలి అంటే ఏం కావాలి, స్టమక్లోని ఫుడ్ ఏదైతే ఉందో ఆల్కలైన్లో కన్వర్ట్ అవ్వాలి. ఆ ఆల్కలైన్లో కన్వర్ట్ అయినప్పుడే ఈ డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో ఈ ఆల్కలైన్ ఫుడ్ మీద యాక్ట్ చేయగలవు, అదర్వైజ్ దే కాంట్ యాక్ట్ అండ్ అది వర్కే అవ్వదు, డైజెషనే అవ్వదు. స్మాల్ ఇంటెస్టైన్లో చూడండి, దిస్ ఈ స్మాల్ ఇంటెస్టైన్, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇంకా ఉంది బట్ ఇయర్ మనకు కొంచెమే ఇచ్చాడు. ఇక్కడ లివర్, సో లివర్ ఏం సెక్రీట్ చేస్తుందంటే బైల్ జ్యూస్ అనే జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది. సో ఈ బైల్ జ్యూస్ ఏంటి అని మనం చూసుకుంటే, బైల్ జ్యూస్ ఏంటి అంటే బేసిక్గా ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాట్స్ని డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్స్ డైజెషన్కి ఈ బైల్ జ్యూస్ ఏదైతే ఉందో ఇది హెల్ప్ చేస్తుంది. ఇది గాల్ బ్లాడర్, బైల్ జ్యూస్ సెక్రేట్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి గాల్ బ్లాడర్కి వెళ్ళి బైల్ జ్యూస్ ఇస్ స్టోర్డ్ హియర్. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, స్టమక్ ఏదైతే ఉంటుందో, స్టమక్ ఉంది కదా, సో స్టమక్లో నుంచి కైమ్ బయటికి వస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లోకి. స్మాల్ ఇంటెస్టైన్లోకి అది బయటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బైల్ జ్యూస్ మొత్తం స్మాల్ ఇంటెస్టైన్లోకి సెక్రెట్ అయిపోతుంది, రైట్. సో చూడండి ఇక్కడ ఏంటి, డియోడినమ్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఉంది, స్టార్ట్ అవుతుంది స్మాల్ ఇంటెస్టైన్ అక్కడ. అండ్ ఇక్కడ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, ఇక్కడ నుంచి బైల్ జ్యూస్, ఇక్కడ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్, సో అవన్నీ స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చి కలుస్తాయి. ఫుడ్ని ఇంకా ఫర్దర్గా డైజెస్ట్ చేయడానికి అవన్నీ కలుస్తాయి. స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ఎలా జరుగుతుందో చూడండి. సక్కస్ ఎంటెరైకస్ అనే ఇంటెస్టినల్ జ్యూస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతుంది. వాట్ ఈస్ దాట్, ఇట్ ఈస్ సక్కస్ ఎంటెరైకస్, వీ కాల్ ఇట్ యాజ్ సక్కస్ ఎంటెరైకస్. నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. కంటైన్స్ వాటర్, బైకార్బోనేట్ అయాన్స్ ఉంటాయి అండ్ ఎంజైమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయి, వాటర్, bicarbonate ions and enzymes, all these contains ఈ సక్కస్ intestinal juice లో ఇవన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, దిస్ ఈజ్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్లో లోపల లైక్ ఈ సెల్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఇంటెస్టినల్ సెల్స్. ఇవి కనిపిస్తున్నాయి కదా బాక్సెస్ లాగా, దిస్ ఈజ్ బ్లడ్ వెజల్స్. ఇక్కడ లోపల దీస్ ఆర్ బ్లడ్ వెజల్స్. అండ్ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇంటెస్టినల్ సెల్స్. ఇవేంటి ఇక్కడ పింకిష్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇలా ప్రొట్రూడెడ్ ఫామ్లో
దీస్ ఆర్ విల్లై. వాట్ ఆర్ దిస్? దీస్ ఆర్ విల్లై. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ విల్లై. ఇందులో మళ్ళీ మైక్రో విల్లై ఉంటుంది. సో ఫస్ట్ దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ విల్లై. ఓకే, డియోడినంలో మనం చూసుకుంటే ఫస్ట్ పార్ట్లో యూ షేప్డ్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఫస్ట్ పార్ట్లో ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అది మనము యూ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము డియోడినం అని అంటాము. మోస్ట్ ఆఫ్ ది డైజెషన్ ఏంటి? ఈ డియోడినంలోనే జరుగుతుంది. సో డియోడినంకి సెక్రీషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి లివర్ నుంచి వస్తాయి, ఇంకోటి ప్యాంక్రియాస్ నుంచి వస్తాయి. ఈ దగ్గర నుంచి, ఈ 2 ఆర్గన్స్ నుంచి లివర్కి సెక్రీషన్స్ అనేవి వస్తాయి, డైజెస్టివ్ జ్యూసెస్ కదా. ఇందాక చెప్పాను నేను, గుర్తుందా? ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి వస్తాయి స్మాల్ ఇంటెస్టైన్లోకి, అండ్ ఇక్కడ లివర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ గాల్ బ్లాడర్లో లివర్ స్టోర్ చేస్తుంది. డైరెక్ట్లీ అయితే లివర్, ఇండైరెక్ట్గా అయితే ఇట్ ఈస్ గాల్ బ్లాడర్. రోల్ ఆఫ్ లివర్ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్లో? అసలు లివర్ ఏం రోల్ ప్లే చేస్తుంది అని మనం చూసుకుంటే, లివర్ సెక్రీట్స్ బైల్. లివర్ ఏం సెక్రీట్ చేస్తుంది? బైల్ జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది. బైల్లో ఎంజైమ్స్ ఏవి లేవు, ఇట్స్ జస్ట్ అ సింపుల్ జ్యూస్. దాంట్లో ఏమేమి ఉంటాయి బైల్ జ్యూస్లో? వాటర్, సోడియం కార్బోనేట్, వాటర్ ఉంటాయి, సోడియం కార్బోనేట్ ఉంటుంది. హే సారీ గైజ్, ఇట్ ఈస్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఉంటుంది, బైల్ సాల్ట్స్ ఉంటాయి, అండ్ బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో అండ్ pH ఏంటి? 7.6 to 8.6. 7.6 to 8.6 మధ్యలో pH అనేది ఉంటుంది కదా. సో అసలు ఏంటి, ఎలా అవి ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అసలు ఏంటి ప్రాసెస్ అని మనం చూసుకుంటే చూడండి, ఇది హోల్ ఒక మొత్తం ముద్దలాగా ఉన్న ఫ్యాట్ గ్లోబ్యూల్. సో ఈ ఫ్యాట్ గ్లోబుల్ ఏమవుతుంది? బైల్ సాల్ట్స్ కింద, బైల్ సాల్ట్స్ ఈ ఫ్యాట్ గ్లోబుల్ మీద యాక్ట్ చేస్తుంది. చూడండి, ఒక గ్లోబుల్ ఉంది, మధ్యలో ఒక గ్లోబుల్ ఉంది కదా. సో అన్నీ దీని మీద యాక్ట్ చేస్తున్నాయి కదా. సో యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది ఇది. ఈ ఫ్యాట్ గ్లోబ్యూల్ ఏమవుతుంది? ఇట్ ఈస్ గెట్టింగ్ బ్రోకెన్ డౌన్. ఒక్కో ఫ్యాట్ గ్లోబ్యూల్కి ఈ బైల్ సాల్ట్స్ అన్నీ అతుక్కొని పోయి దాన్ని ఏం చేస్తున్నాయి? చిన్న చిన్న గ్లోబ్యూల్గా ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయా ఈ గ్లోబ్యూల్స్ మీకు? స్మాల్ గ్లోబ్యూల్స్ లాగా చూడండి, ఇది అండ్ ఇది. సో అలా వాటిని ఏం చేస్తాయి? బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్లో జరిగే డైజెషన్లో ప్యాంక్రియాస్ రోల్ ఏంటి? ఇందాక మనం ఏం చూసాము? లివర్ రోల్, బైల్ జ్యూస్ రోల్ ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తాము? ప్యాంక్రియాస్ రోల్ ఏంటి? ప్యాంక్రియాస్ ఏం సెక్రీట్ చేస్తుంది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రీట్ చేస్తుంది. గైస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ పీపుల్ టు రిమెంబర్. మీకు ఇది చాలా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. చూడండి, లైక్ లివర్ ఏంటి? బైల్ జ్యూస్, అండ్ ప్యాంక్రియాస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. చిన్నప్పుడు హిందీలో చదువుకొని ఉంటారు కదా బైల్ అని. బైల్ అంటే బఫెలో, అది గుర్తుపెట్టుకోండి. లివర్ ఏం సెక్రీట్ చేస్తుందంటే బైల్ జ్యూస్ సెక్రీట్ చేస్తుంది. సో రిమెంబర్ దట్. ఓకే, కంటైన్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ అమైలేజ్, ట్రిప్సినోజన్. సో ఇలాంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి దాంట్లో. ఖైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సీ పెప్టిడేస్, ప్యాంక్రియాటిక్ లైపేస్. సో ఇంకా ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్లో ఇది సెక్రీట్ చేసే డైజెస్టివ్ ఎంజైమ్ ఓన్లీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఒక్కటే కాదు. ఓన్లీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఒక్కటే సెక్రీట్ చేయదు, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, సో చూసుకుంటే మనము ప్యాంక్రియాటిక్ అమైలేస్ కంటైన్స్ ఏంటి డైజెస్టివ్ ఎంజైమ్స్లో? ప్యాంక్రియాటిక్
ప్యాంక్రియాటిక్ అమైలేస్, ట్రిప్సినోజన్. నేను ఇలా సెపరేట్గా ఎందుకు రాస్తున్నానంటే ఇలా ఉండడం కంటే ఇలా ఉంటే విల్ గెట్ టు నో కదా మీకు, అండ్ ప్రాక్టీస్ చేసినట్టుగా కూడా అయిపోతుంది. ఖైమోట్రిప్సినోజన్ ఏంటి? ఖైమోట్రిప్సినోజన్. ఇంకా ప్రోకార్బాక్సిపెప్టిడేస్, ప్రోకార్బాక్సిపెప్టిడేస్, ప్యాంక్రియాటిక్ లైపేస్. ఓకే, సో ఈ 5 ఏంటి? దీస్ 5 ఆర్ ది ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై దిస్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఈ 5 ఎంజైమ్స్ అలాంగ్ విత్ దట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది సెక్రెట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంది కదా, సో దీనికి ఒక పైప్ లాగా స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్టెడ్ ఉంది చూడండి. ఇట్ ఈస్ సెండింగ్ ఆల్ ఇట్స్ ఎంజైమ్స్ జ్యూసెస్ డైరెక్ట్లీ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. కనిపిస్తుందా? ఆల్ దిస్ ఇస్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో కనిపిస్తుందా? ఇదంతా దట్ ఈజ్ స్టమక్. ఇదంతా ఆల్ దిస్ ఈజ్ స్టమక్. అండ్ ఇక్కడ ఏం సెక్రీట్ చేస్తుంది చూడండి, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ పారబోస్తుంది ప్యాంక్రియాస్. తను సెక్రీట్ చేసిన తనలో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ. రోల్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ అమైలేస్. ప్యాంక్రియాటిక్ అమైలేస్ ఎలా వర్క్ చేస్తుంది డైజెషన్లో అని మనం చూసుకుంటే, స్మాల్ ఇంటెస్టైన్లో స్టార్చ్ మాలిక్యూల్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా? ఎలా ఉంది స్టార్చ్ మాలిక్యూల్? బాక్సెస్ లాగా ఉంది కదా. సో ఈ స్టార్చ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమైలేస్ ఏమవుతుంది? మాల్టోస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇట్ ఈజ్ గెట్టింగ్ కన్వర్టెడ్ ఇంటూ మాల్టోస్. ఇలాగున్న స్టార్చ్ మాలిక్యూల్ మీద ఎప్పుడైతే అమైలేస్ యాక్ట్ చేస్తుందో ఒక కత్తిలాగా, ఓకే, ఒక కత్తిలాగా ఎప్పుడైతే యాక్ట్ చేస్తుందో, ఇట్స్ లైక్ అ స్వాడ్ లాగా ఉందా లేదా? అస్సలు లేదు కదా. కత్తిలాగా ఎప్పుడైతే దాన్ని ముక్కలు కింద కట్ చేసేసి పడేసింది మాల్టోస్ని. చూడండి చిన్న చిన్నగా అయిపోయింది కదా మాల్టోస్. సో అలా స్టార్చ్లో మనం చూసుకుంటే చూడండి, దిస్ ఇస్ స్టార్చ్, ప్యాంక్రియాటిక్ అమైలేస్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ మాల్టోస్, ఆలిగోసైట్స్ అన్నీ బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి. ఇక్కడ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ కన్ఫ్యూజింగ్గా అస్సలు ఫీల్ అవ్వద్దండి. జస్ట్ ట్రై టు అబ్జార్బ్ వాట్ ఎవర్ నేను చెప్పేది అబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రోల్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ ట్రిప్సిన్ ఇన్ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ప్యాంక్రియాటిక్ ఇంతకుముందు మనం ఏది చూసాం ఇక్కడ? ప్యాంక్రియాటిక్ అమైలేస్. గైస్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్ వర్డ్స్. అమైలేస్ స్టార్చ్ మాలిక్యూల్ బ్రేక్ చేస్తుంది అండ్ ప్యాంక్రియాటిక్ ట్రిప్సిన్ ఇక్కడ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. సో ప్రోటీన్స్ అండ్ పాలీపెప్టైడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇవేంటి? ట్రిప్సిన్ యాక్ట్ చేసి దాన్ని పెప్టైడ్స్గా కన్వర్ట్ చేసేసింది. కనిపిస్తుందా? ఈ ప్రోటీన్స్ మీద పాలీపెప్టైడ్స్ మీద ట్రిప్సిన్ ఏదైతే ఉందో అది వర్క్ చేసి దాన్ని పెప్టైడ్స్గా కన్వర్ట్ చేసేసింది. సో పెప్టైడ్స్గా కన్వర్ట్ అయిపోయాక ఎంటెరోకైనేస్ ఇంటెస్టినల్ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ట్రిప్సినోజన్ ఏదైతే ఉంటుందో అది ట్రిప్సిన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఖైమోట్రిప్సినోజన్ ఏదైతే ఉందో ఖైమోట్రిప్సిన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ అండ్ పెప్టోన్స్ని డైపెప్టైడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, డైపెప్టైడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. డోంట్ ఫీల్ లైక్ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎంటెరోకైనేస్ ఇంటెస్టినల్ జ్యూసెస్ ఏంటి? ట్రిప్సినోజన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ట్రిప్సిన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఖైమోట్రిప్సినోజన్ ఏంటి? ఖైమోట్రిప్సిన్లోకి కన్వర్ట్ అవుతుంది. ప్రోటీన్స్ అండ్ పెప్టోన్స్ ఏవైతే ఉంటాయో డైపెప్టైడ్స్లోకి కన్వర్ట్ అయిపోతాయి కదా. అర్థమైపోయిందా? సో ప్యాంక్రియాటిక్ అమైలేస్ అయిపోయింది, ప్యాంక్రియాటిక్ ట్రిప్సిన్
ప్యాంక్రియాటిక్ ట్రిప్సిన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ప్యాంక్రియాటిక్ లైపేస్. అమైలేస్, ట్రిప్సిన్ అండ్ లైపేస్ థర్డ్ది. చూడండి, లైపేస్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్స్ ఉన్నాయి కదా, ట్రైగ్లిజరైడ్స్. ఫ్యాట్స్ ఏంటి? ట్రైగ్లిజరైడ్స్. దే ఆర్ దానిని బైల్ జ్యూస్ వాటి మీద యాక్ట్ చేసి ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్, ఎమల్సిఫికేషన్ జరిగింది కదా ఇందాక చెప్పాను, ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఉన్నాయి, దాని చుట్టూ బైల్ సాల్ట్స్ అత్తుకొని చిన్న చిన్న ఫ్యాట్ గ్లోబ్యూల్స్ లాగా వాటిని కన్వర్ట్ చేసేసాయి అని. గుర్తుందా నేను చెప్పినట్టు అలా? సో అలా కన్వర్షన్ అనేది జరుగుతుంది. లైపేస్ ఈజ్ యాక్టివేటెడ్ బై బైల్ జ్యూస్ ఏదైతే ఉందో దాని ద్వారా లైపేస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎమల్సిఫైడ్ ఫ్యాట్లో మనం చూసుకుంటే ప్యాంక్రియాటిక్ లైపేస్ ఏంటి? ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్, రైట్? ఎమల్సిఫైడ్ ఫ్యాట్ ప్యాంక్రియాటిక్ లైపేస్ యాక్ట్ ఎప్పుడైతే ఎమల్సిఫైడ్ ఫ్యాట్ మీద ప్యాంక్రియాటిక్ లైపేస్ యాక్ట్ అవుతుందో అప్పుడు ఏంటి, అది ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఫ్యాట్ మాలిక్యూల్ ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఫ్యాట్ మాలిక్యూల్ ఉంది కదా. సో ఫ్యాట్ మాలిక్యూల్ మీద లైపేస్ యాక్ట్ చేసింది అండ్ ఏమొచ్చింది ఇక్కడ మనకు? గ్లిజరాల్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చాయి. ఈ లైపేస్ ఏదైతే ఉందో ఈ లైపేస్ ఫ్యాట్ మాలిక్యూల్ మీద యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఫ్యాట్ మాలిక్యూల్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ట్రైగ్లిజరైడ్స్ అని మనం అందుకే అంటాము ఫ్యాట్స్ని. సో ఈ గ్లిజరాల్ సెపరేట్ అయిపోయింది, ఫ్యాటీ యాసిడ్ సెపరేట్ అయిపోయాయి ఇక్కడ. సో అవి బ్రేక్ అయిపోయి సెపరేట్గా అయిపోయాయి కదా. ఇట్స్ లైక్ డైజెషన్ అంటే బ్రేకింగ్ ఆఫ్ ఫుడ్. మీకు ప్రోటీన్స్ దగ్గర బ్రేకింగ్ కనిపిస్తుంది, ఫ్యాట్ మాలిక్యూల్స్ దగ్గర బ్రేకింగే కనిపిస్తుంది. లైక్ మనం తినే ఫుడ్, మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ కార్బోహైడ్రేట్స్, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యాట్ మాలిక్యూల్స్ అంటే దట్ ఈజ్ కొంచెం కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ అనమాట. అన్నిటికంటే హార్డెస్ట్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ప్రోటీన్స్ని డైజెస్ట్, డూ యూ నో డైజెషన్కి కూడా మీకు యూ నీడ్ ఎనర్జీ. డూ యూ నో దట్ థింగ్? తెలుసా మీకు? డైజెషన్ ఇప్పుడు మీ బాడీలో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది కదా, ఈ డైజెషన్ మొత్తం ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, రైట్? సో ఇదంతా జరిగేటప్పుడు కూడా వాట్ యూ నీడ్ తెలుసా మీకు? యూ నీడ్ ఎనర్జీ ఫర్ డైజెషన్. సో మీరు డైజెస్ట్ చేసుకునేది ఎనర్జీ కోసమే, మీకు డైజెస్ట్ చేయడానికి కూడా కావాల్సింది ఎనర్జీనే. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, బట్ దిస్ ఈజ్ ద ట్రూత్. మరి ఇంత బ్రేకింగ్ ఎవరైనా కొట్టాలంటే మనకు ఎనర్జీ కావాలి కదా. సో మన బాడీలో ఇంత కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ బ్రేక్ అవ్వాలి అంటే వీ ఆల్సో నీడ్ అవర్ బాడీ ఆల్సో నీడ్ ఎనర్జీ. ఇప్పుడు పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేవి మనం చూద్దాము. పెప్సిన్లో మనం చూసుకుంటే చూడండి, ప్రోటీయేస్ ఇన్ స్టమక్, ప్రోటీయేస్ ఇన్ ఇంటెస్టైన్. పెప్సిన్ ఏంటి? స్టమక్లో ప్రోటీయేస్. ఇంటెస్టైన్ ఏంటి? ఇంటెస్టైన్లో ప్రోటీయేస్ ట్రిప్సిన్. ఫంక్షన్స్ ఇన్ అసిడిక్ pH, ఫంక్షన్స్ ఇన్ ఆల్కలైన్ pH. అసిడిక్ ఇదేంటి? పెప్సిన్ ఎక్కడ వర్క్ చేస్తుంది? అసిడిక్ pHలో పెప్సిన్ అనేది యాక్ట్ చేస్తుంది. ట్రిప్సిన్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? ఆల్కలైన్ pHలో యాక్ట్ చేస్తుంది. ఇది పెప్సిన్ ఏం రిలీజ్ చేస్తుంది? ఏవి రిలీజ్ చేస్తాయి పెప్సిన్ని? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ పెప్సిన్ని రిలీజ్ చేస్తాయి. అండ్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ట్రిప్సిన్ని అవి రిలీజ్ చేస్తాయి. సో ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ రిలీజ్ ద ట్రిప్సిన్, రైట్? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇలాంటివి చాలా సిమిలర్ నేమ్స్ ఉంటాయి. మీరు చదువుతూ ఉంటే ఇట్ విల్ బికమ్ వెరీ మచ్ ఈజియర్ ఫర్ యూ. మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో రోల్ ఆఫ్ ఇంటెస్టినల్ జ్యూస్ ఇన్ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లో ఎలా అనేది రోల్ ఏంటి
ఇంటెస్టినల్ జ్యూసెస్ అని మనం చూసుకుంటే మాల్టోస్లో చూడండి, మాల్టోస్లో ఎప్పుడైతే మాల్టోస్ మీద మాల్టేస్ యాక్ట్ చేస్తుందో గ్లూకోజ్ అండ్ ప్లస్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఇది. ఓకే, మాల్టోస్ మీద మాల్టేస్ యాక్ట్ చేస్తుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది గ్లూకోజ్గా. ఐసోమాల్టేస్ ఏదైతే ఉందో ఎప్పుడైతే ఐసోమాల్టేస్ దాని మీద యాక్ట్ చేస్తుందో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఐసోమాల్టేస్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్. సూక్రోస్ మనం చూసుకుంటే సూక్రోస్ ఏమవుతుంది ఇక్కడ, సూక్రేస్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. లాక్టోస్లో మనం చూసుకుంటే సో లాక్టోస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టేస్ గెట్టింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. గైస్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఏంటంటే సూక్రోస్ అండ్ లాక్టోస్ ఏంటి, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. మాల్టోస్ ప్లస్ ఐసోమాల్టోస్ గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. ఈ సిమిలారిటీని అబ్జర్వ్ చేయాలి మీరు, యూ నీడ్ టు అబ్జర్వ్ దిస్ సిమిలారిటీ. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డైపెప్టైడ్స్ ఏంటి, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైపెప్టిడేజెస్ దే ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్. ఓకే, అవి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, అమైనో యాసిడ్స్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. ఎమల్సిఫైడ్ ఫ్యాట్, సో ఇదంతా ఏంటి, అసలు ఇది కన్వర్ట్ అవుతుంది అని మనం అనుకుంటున్నాము. సో ఫైనల్ ఏంటిది, కార్బన్ డయాక్సైడ్స్ ఫైనల్గా డైజెస్ట్ అవుతే గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి. సో ఎప్పుడైతే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఫామ్ అయ్యాయో కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయాయని దాని అర్థం. సో ఇక్కడతో ఏంటి, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్లీ డైజెస్టెడ్, దట్ మీన్స్ ఓకే. సో ఇక్కడ చూడండి మనము ఇక్కడ అమైనో యాసిడ్స్కి ఎప్పుడైతే కన్వర్ట్ అయిపోతాయో ప్రోటీన్స్, దట్ ఈస్ ద ఫైనల్ డైజెషన్. ప్రోటీన్స్ ఏంటి, ఫైనల్ డైజెషన్, అక్కడితో ప్రోటీన్ డైజెషన్ అయిపోయింది అని. అండ్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఎప్పుడైతే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్లోకి ఎప్పుడైతే ఫ్యాట్స్ కన్వర్ట్ అవుతాయో దాని అర్థం ఏంటి, ఫ్యాట్స్ ఫైనల్గా డైజెషన్ అయిపోయింది, కహానీ ఖతం, ఫ్యాట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అని దాని అర్థం. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా ఫామ్ అయితే ఫైనల్, దట్ ఈస్ డన్ అని. ప్రోటీన్స్ ఎప్పుడు అమైనో యాసిడ్స్గా ఫామ్ అయితే దట్ ఈస్ డన్. అండ్ ఫ్యాట్స్ ఎప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్గా ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఇట్ ఈస్ ఫినిష్, డన్ అన్నట్టు. ఇంటెస్టినల్ లైపేస్ ఏంటి, ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్. ఆల్రెడీ ఫ్యాట్స్ బైల్ జ్యూస్ యాక్ట్ అవ్వడం వల్ల ఎమల్సిఫికేషన్, ద వెంట్ త్రూ ఎమల్సిఫికేషన్. సో ఎమల్సిఫికేషన్ అయ్యాక కూడా ఈ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంటెస్టినల్ లైపేస్ ఏంటి దాని మీద యాక్ట్ చేయడం వల్ల అవి ఏమవుతున్నాయి, ఫైనల్లీ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్లోగా కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్లో చూసుకుంటే స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది, హౌ దిస్ అబ్జార్ప్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అని మనం చూసుకుంటే విల్లై ఏంటి, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. అవి వాల్స్లో మధ్యలో ఇంటెస్టైన్ వాల్స్లో ఇక్కడ కనిపిస్తున్నాయా, ఆర్ యూ ఏబుల్ టు సీ దీస్ ప్రొజెక్షన్స్. ఇక్కడ ఏవైతే ఈ ప్రొజెక్షన్స్ ఇలా ఉన్నాయో దీస్ ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇలా ఉండాలి, ఫ్లాట్గా ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైతే ఇలా ఉంటుందో చూడండి, మనము బట్టల్ని ఫోల్డ్ చేసి నీట్గా పెట్టామనుకోండి కబర్డ్లో, ఎన్ని బట్టలు అయినా పెట్టవచ్చు, మ్యాక్సిమం పెట్టవచ్చు బట్టలు. ఎలా అంటే అలా చెల్లా చెదురుగా పడేసామనుకోండి అవేంటి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోల్డ్ చేశారు,
లోపల ఉన్న లేయర్ని ఫోల్డ్ అవ్వడం వల్ల అబ్జార్ప్షన్ ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అయిన ఫుడ్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఉంది. కదా, అందుకు ఇలా విల్లై అనే స్మాల్ ఇలా విల్లై మీద ఉన్నాయి. ఇలా ఫోల్డ్స్ అనేవి ఎందుకు క్రియేట్ అయి ఉన్నాయి మన ఇంటెస్టైన్లో అంటే అవి. మళ్ళీ అందులో మైక్రోవిల్లై ఉన్నాయి. మైక్రోవిల్లై ఎందుకు? డైరెక్ట్గా అబ్జార్బ్ చేసేసుకొని బ్లడ్ వెజల్లో డంప్ చేసేస్తాయి. ఈ డైజెస్ట్ అయిన గ్లూకోజ్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ డైజెస్ట్ అయిపోయాయి కదా, అవన్నీ ఏంటి డైరెక్ట్గా మన బ్లడ్లోకి కలిపేస్తాయి వీటిని. అండ్ చూడండి, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, విల్లై అంటే ఏంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. అండ్ వాటిలో మళ్ళీ మైక్రోవిల్లై అనే ఇంకా ఫైనర్ మైక్రోవిల్లై ఉంటాయి. సో విల్లైలో ఇంకా చిన్న విల్లై, మైక్రోవిల్లై, స్మాల్ విల్లై. సో ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. ఇవేం చేస్తాయి? దే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఏం చేస్తాయి అవి? సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు ఇలా ఫోల్డ్స్గా ఉంటుంది అంటే టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా, న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేయడానికి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. కార్నివోర్స్లో చూడండి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉందో, డైజెస్టివ్ సిస్టమ్ హెర్బివోర్స్లో ఎలా ఉందో చూడండి. డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఆర్ యూ ఏబుల్ టు స్పాట్ ద డిఫరెన్స్? సో కార్నివోర్స్లో ఏంటి ఇంటెస్టైన్ షార్ట్గా ఉంది, వెరాజ్ హెర్బివోర్స్లో ఇంటెస్టైన్ చూడండి ఎన్ని ఫోల్డ్స్గా లాంగ్గా ఉంది ఇంటెస్టైన్ కదా. ఎందుకు అంటే హెర్బివోర్స్ ఏం తింటాయి? హెర్బివోర్స్ అంటే ఏంటి? ప్లాంట్ అయితే అనిమల్స్, ఓన్లీ ప్లాంట్స్, నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ అనిమల్స్ అవి. హెర్బివోర్స్ అంటే వెజిటేరియన్ యానిమల్స్. ఉన్నారా మీలో ఎవరైనా ఓన్లీ వేగన్స్, వెజిటేరియన్స్? చెప్పండి గైస్, కమెంట్స్లో చెప్పండి మీలో ఎవరైనా ఉన్నారా వేగన్స్, వెజిటేరియన్స్, ప్యూర్. సో ఈ హెర్బివోర్స్ ఏంటి? ప్యూర్ వెజిటేరియన్స్, అవి నాన్ వెజ్ తినవు. కార్నివోర్స్ ఏంటి? నాన్ వెజిటేరియన్స్, అవి ఓన్లీ మోస్ట్లీ నాన్ వెజ్ తినే బతుకుతాయి. సో హెర్బివోర్స్ డైట్ ఈజ్ గ్రాస్. అవేం తింటాయి? ప్లాంట్స్, గ్రాస్ తింటాయి. అండ్ ప్లాంట్ దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది? ప్లాంట్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ప్లాంట్స్ సెల్యులోజ్తో మేడప్ ఆఫ్ అయి ఉంటాయి కదా. ప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. and made up like fiber and not only cellulose, they are made up of fiber also. Fiber plus cellulose తో made up of అయి ఉంటాయి which are hard to digest. ఇవేంటి? డైజెస్ట్ చేయడానికి ఇవి కష్టం. వీటిని డైజెస్ట్ చేయడం ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డైజెస్ట్ దెమ్. So let's give me this large intestine. So large intestine లో మనం చూసుకుంటే డైజెస్టివ్ ట్రాక్ట్లో లాస్ట్ పార్ట్ ఏంటి అంటే దట్ ఈస్ లార్జ్ ఇంటెస్టైన్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ ట్రాక్ట్ ఇదేంటి 1.5 మీటర్ లాంగ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, సీకమ్, కోలన్ అండ్ రెక్టమ్. ఇది కూడా 3 పార్ట్స్లోకి డివైడ్ అయి ఉంది. అండ్ అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, సిగ్మాయిడ్ కోలన్. ఏంటి? అసెండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ అసెండ్ అంటే చూడండి కిందికి, సారీ అసెండ్ అంటే పైకి. సారీ గాయ్స్, సారీ మై బయో స్క్వాడ్, సారీ. సో అసెండింగ్ అంటే ఏంటి? పైన. ట్రాన్స్వర్స్ హారిజెంటల్గా. డిసెండింగ్ అంటే ఇట్ ఈస్ కిందికి వస్తుంది. సో అలాగా చూడండి లార్జ్ ఇంటెస్టైన్లో మనం చూసుకుంటే అసెండింగ్, ట్రాన్స్వర్స్ అండ్ డిసెండింగ్ కాలన్స్ లాగా 3 ఉన్నాయి మనకు.
అండ్ ఇందులో కోలన్లో చూసుకుంటే అసెండింగ్ కోలన్ ఉంది, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, సిగ్మాయిడ్ కోలన్ చెప్పేసుకున్నాం కదా. సో సీకమ్ ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? సీకమ్. ఇక్కడ కనిపిస్తుందా? సో దిస్ ఇస్ సీకమ్. ఇదేంటి? వర్మిఫార్మ్ అపెండిక్స్ ఏదైతే ఉందో అది ప్రొట్రూడ్స్ ఫ్రమ్ ఇట్. వెస్టీజియల్ ఆర్గన్ ఇన్ హ్యూమన్స్. ఏంటి? వర్మిఫార్మ్ అపెండిక్స్ ఏదైతే ఉందో దానిలో నుంచి బయటకు వస్తుంది, సీకంలో నుంచి. అపెండిక్స్ ఈజ్ అ వెస్టీజియల్ ఆర్గన్. వెస్టీజియల్ ఆర్గన్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్ నౌ. ముందు వాళ్ళు లైక్ పూర్వకాలంలో ఉండే వాళ్ళకి దిస్ యూస్ టు బి యూస్ఫుల్, ఇప్పుడు ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఓకే, నౌ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్. అండ్ కోలన్ ఏంటి అంటే లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్లో లాంగెస్ట్ పార్ట్ ఏది అంటే దట్ ఈస్ కోలన్. అండ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఫర్ ది వాటర్ రీఅబ్జార్ప్షన్ మనం చూసుకుంటే ఏంటి? వాటర్ రీఅబ్జార్బ్ అవ్వడానికి ఇదే మెయిన్ కోలన్ అనమాట. రెక్టమ్. సో ఫైనల్ సెగ్మెంట్ లార్జ్ ఇంటెస్టైన్లో ఫైనల్ సెగ్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ రెక్టమ్. ఇక్కడ ఏంటి? వేస్ట్ ఫుడ్ డైజెస్ట్ అయిన అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా ఇక్కడ ఉండిపోతుంది. దిస్ ఈజ్ రెక్టమ్. సారీ, దిస్ ఈజ్ లైక్ ఇక్కడ స్టార్టింగ్ పార్ట్ ఏంటి? రెక్టమ్. అండ్ ఎండింగ్ మొత్తం ఎండ్ అయ్యే పార్ట్ ఏంటి? దట్ ఈజ్ యానస్. అండ్ ఫుడ్ ఇక్కడ నుంచి ఏంటి? ఫుడ్ ఈజ్ ఎక్స్పెల్డ్ అవుట్ ఆఫ్ ది, ఫుడ్ ఏంటి? బయటికి ఎక్స్పెల్ అవుతుంది ఇక్కడ నుంచి. సో దట్స్ ఇట్ గైస్. లైక్ మనం లాస్ట్ వరకు అన్ని పార్ట్స్ డిస్కస్ చేసేసుకున్నాము. సో ఏమైనా డౌట్స్ ఉండే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డోంట్ ఫర్గెట్ టు రైట్ డౌన్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ కార్నివోర్స్లో లాంగెస్ట్ ఇంటెస్టైన్ ఉంటుందా, హర్బివోర్స్లో లాంగెస్ట్ ఇంటెస్టైన్ ఉంటుందా? చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి ఫాస్ట్గా. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.